ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఓం నమో వెంకటేశాయ. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ వీడియోలో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అయితే చేశారు, డైరెక్ట్గా మెసేజ్ అయితే పెట్టారనమాట. చాలామందికి డౌట్స్ ఉండింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి టికెట్స్ బై వాక్ వెళ్తారు కదా, సో వాళ్ళకైతే సర్వదర్శనం వాళ్ళకి చాలా ఎర్లీగా దర్శనం అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ దర్శనం అంటే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత దర్శనం అయితే అవుతుంది. సో దాని గురించి డీటెయిల్స్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ చెప్దామని చెప్పేసి ఒక వీడియో చేయమని చెప్పని అడిగారు. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు, ఈ వీడియోనే కాదు ప్రతి వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని నాకు అర్థమైంది. సో తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే లేట్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఆంధ్రాలో అయినా సరే లేదా పక్క స్టేట్స్ ఎక్కడైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర గురించి చెప్తా. ఆంధ్ర నుండి తిరుపతి రీచ్ అవ్వడానికి మీకు గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది. లైక్ ఎయిర్పోర్ట్ అంటే పెద్ద పెద్ద సిటీస్ నుంచి ఉంది, లైక్ విజయవాడ అంటే హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి సిటీస్ నుండి ఎయిర్పోర్ట్ అయితే ఉంది. రిమైనింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈజీగా ట్రైన్లో కానీ బస్లో కానీ తిరుపతికి అయితే రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిరుపతికి రీచ్ అవ్వగానే అలిపిరి వెళ్ళండి. అలిపిరి వెళ్తే అలిపిరి బస్ స్టాప్కి ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే సర్వదర్శనానికి ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, అదేంటంటారా, ఎర్లీ మార్నింగ్ 3కి మీరు క్యూలో నుంచుంటే కానీ మీకు టికెట్ అనేది త్వరగా దొరకదు. ఎందుకంటే ఈ టికెట్ ఉంటేనే మీకు పైన తిరుమలలో ఒక 1 or 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అలిపిరి బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా మళ్ళీ లొకేషన్ చెప్తున్నా, అలిపిరి బస్ స్టాప్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి క్యూలో నుంచి ఉంటే పర్ డే వచ్చేసి 5000 టికెట్స్ మాత్రమే ఇస్తారు. సో ఈ 5000 టికెట్స్ మీలో ఒకళ్ళు తీసుకోవాలి అనుకుంటే మీరు ఎగ్జాక్ట్గా టైంకి 3:30కి లేదా 3కి ఈ గ్యాప్లో, ఎర్లీ మార్నింగ్ నేను చెప్పేది. సో ఎర్లీ మార్నింగ్ 3 కల్లా మీరు అక్కడికి వెళ్తే మీకు ఎన్ని టికెట్స్ కావాలో ఎవరి టికెట్స్ వాళ్ళకే ఇస్తారనమాట. ఒక్క పేరు మీద లైక్ 10 టికెట్స్ 5 టికెట్స్ అయితే ఇవ్వరు. సో ఈ టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఎవరి టికెట్ వాళ్ళకే ఇస్తారు. సో ఎవరి ఆధార్ కార్డు వాళ్ళు పట్టుకొని క్యూలో నుంచోవాలన్నమాట. ఎందుకంటే ఐస్ అయితే స్కాన్ చేస్తారనమాట. ఐస్ స్కాన్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే అలాట్ చేస్తారు. సో ఆ టికెట్ తీసుకొని మీకు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ప్రొసీజర్, ఇక్కడ ఒకరోజు చేసి అలిపిరి నుండి దర్శనానికి టికెట్స్ ఉంటాయి, ఇంకొక రోజు వచ్చేసి శ్రీవారి మెట్ల నుండి ఉంటుంది అనమాట. సో మీరు డిసైడ్ అవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శ్రీవారి మెట్ల నుండి వెళ్ళాలా లేకపోతే అలిపిరి సైడ్ నుండి వెళ్ళాలనేది మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి దాని ప్రకారం మీరు టికెట్స్ అయితే తీసుకోండి. సో ఇది ఎలా తెలుసుకోవాలి, మీకు ఒక డౌట్ ఉండొచ్చు. టీటీడీ యాప్ అయితే ఉంటుంది, అఫీషియల్ యాప్. సో ఆ టీటీడీ అఫీషియల్ యాప్లో అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు, ఏ రోజు ఏ సైడ్ టికెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి క్లియర్గా చూసుకోవచ్చు. సో వన్స్ ఆ టికెట్ తీసుకున్న తర్వాత మీకు ఏ సైడ్ అయితే వెళ్ళాలనుకున్నారో ఆ మార్గాన్ని ఎంచుకొని మీరైతే దర్శనానికి కాలినడకన స్టార్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ అలా కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బస్ తీసుకొని తిరుమలకి అయితే రీచ్ అవ్వచ్చు. లేదా లోకల్లో జీప్స్ ఉంటాయి, ఇంకా శ్రీవారి బస్సు ఉంటుంది. సో ఎలాగైనా సరే మీరు వెళ్ళాలి అనుకున్న తిరుమలకి మీరు రీచ్ అవుతారు. నేనైతే అలిపిరి మార్గం గుండా అయితే వెళ్ళాను. సో అలిపిరి మార్గం నుండి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మనం స్టెప్స్, లాస్ట్ స్టెప్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీకు కింద ఏదైతే మీరు లగేజ్ పార్సిల్ చేస్తారో ఆ లగేజ్ అయితే మీరు అక్కడ ఇవ్వచ్చు. సో అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఆ లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని మీకు దానికి పక్కనే అన్నమాట లాకర్ రూమ్స్ ఉంటాయి, లేదా మీకు అక్కడ రూమ్స్ అలాట్ చేసేది ఉంటుంది. కాకపోతే ఒక 8 అవర్స్ మినిమం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లో తలనీలాలు ఇవన్నీ అర్పించాల్సి ఉంటే సో మీరు అక్కడ చేసుకోవచ్చు. లేకపోతే మీరు లాకర్ రూమ్కి వెళ్తే డైరెక్ట్గా మీకు అక్కడ ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. సో ఎవరైతే గుండు చేయించుకోవాలి అనుకుంటున్నారో నాలాగా వాళ్ళకి టికెట్స్ అయితే ఇస్తారు. అక్కడ గుండు చేయించుకొని మీ లగేజ్ మొత్తం ఒక ర్యాక్లో పెట్టేసి, ఎగ్జాక్ట్గా నాకైతే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత దర్శనం అయితే జరిగిందనమాట. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇచ్చారు నాకు టికెట్ దర్శనం మీద. ఆ టైంకి మనం తిరుమలలో ఉంటే చాలు, ఆ క్యూలో ఉంటే చాలు. సో మనకైతే ఈజీగా అయితే దర్శనం అయిపోతుంది. నేనైతే 1:30 అంటే ఎర్లీ మార్నింగ్ 1:30కి క్యూలోకి వెళ్తానికి ఆ లాకర్ రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడ నుండి ఆ దర్శనం ఎంట్రన్స్ దగ్గరికి లోకల్ జీప్స్ అవి ఉంటే ఒక 50 రూపీస్ పర్ హెడ్ వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు. సో 50 రూపాయలు తీసుకొని మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారనమాట. అయితే ఫ్రీ మీరు ఆ టికెట్ తీసుకోవడం వల్ల యూసేజ్ ఏంటి అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. లైక్ 16 hours 20 hours 15 hours అందరిలాగా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టికెట్ ఉంటే మీకు ఈజీగా దర్శనం ఒక 1 or 2 అవర్స్లో అయిపోతుంది. ఈజీగా చిన్నపిల్లలు ఇలా క్యారీ చేసేవాళ్ళు లేదా చిన్నపిల్లలతో దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకని చెప్పేసి మీకు ఇది ఒక వ్యాలిడ్
ఇది ఒక నాలెడ్జ్ పిల్ల ఉంటుందని చెప్పేసి మీకు కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అక్కడి నుంచి దర్శనం వెళ్తారనమాట. దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక 1 or 2 అవర్స్లో ఎగ్జాక్ట్గా 1:30కి 2కి నేను లైన్లో ఉంచున్నాను. 3 అవర్స్లో దర్శనం, అంటే ఎగ్జాక్ట్గా 5:05కి, అంటే నా దర్శనం టైం వచ్చేసి 5 o'clock ఎర్లీ మార్నింగ్. కానీ నాకు 5:05కి అయింది. ఒక 5 minutes అటు ఇటుగా అడ్జస్ట్ లేట్గా అయింది. బట్ సుప్రభాత దర్శనానికి అయితే నాకు దర్శనం అయింది. సో నెక్స్ట్ మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు చిన్న మాట చెప్పాలి. నడుచుకొని వెళ్ళినా, మీరు ఎలా వెళ్ళినా సరే, ఒక టికెట్కి ఒక లడ్డు మాత్రమే ఇస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఒక టికెట్ పైన 2 లడ్డులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక లడ్డునే ఇస్తారు. సో బై వాక్ వెళ్ళిన వారికి మాత్రమే ఆ టికెట్ చూపిస్తారు కదా, మీరు నడుచుకుంటూ వెళ్ళిన టికెట్. సో ఆ టికెట్ ఉంటే మీకు ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు తీసుకోవచ్చు మనీ పే చేసి. లేదు బస్లో వెళ్ళి డైరెక్ట్గా ఈ టికెట్స్ లేకుండా వెళ్ళి నాకు ఎక్స్ట్రా లడ్లు కావాలి అంటే మాత్రం వాళ్ళు అలౌ చేయట్లేదు, ఇవ్వట్లేదు కూడా. మీరు 10,000 రూపీస్ తీసుకున్నా వాళ్ళు లడ్లు ఇవ్వట్లేదు. బై వాక్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ లడ్లు అయితే ఇస్తున్నారు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి బయటికి లడ్డూలు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మీ రూమ్కి వచ్చేసి మీ లాకరో లేకపోతే మీ రూమో ఉంటుంది కదా, అక్కడ అవి తీసుకున్న తర్వాత ఇంకా ఉంటే ఆ ఏరియాస్లో చూడవలసింది ఆకాశగంగా, కపిల్ తీర్థం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ దగ్గర కిందికి మళ్ళీ తిరుపతి అయితే వస్తారు కదా, తిరుపతి వచ్చిన తర్వాత మీ దగ్గర టైం ఉంటే శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. అక్కడ వచ్చేసి ఎలక్ట్రికల్ బైక్స్ ఉంటాయి, సైకిల్స్ ఉంటాయి, కార్ ఉంటుంది, ఆ జూకి రిలేటెడ్ వాళ్ళ కార్స్ కూడా ఉంటాయి. లేదు మీ సొంత కారు కావాలి అంటేనేమో దానికి ఒక అమౌంట్ ఉంటుంది. మీకు డ్రైవర్ లేరంటే డ్రైవర్ని కూడా ఇస్తారు. లేదు మీకు డ్రైవర్ ఉన్నారు అంటే సో ఆ కార్కి ఎంత అమౌంట్ అయితే అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. అవి చూసుకొని మీరు దాని ప్రకారం మీరు బైక్స్ కానీ సైకిల్స్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర 2 hours 3 hours ట్రైన్కి ఇంకా టైం ఉంది అనుకుంటేనే ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోండి. ఎందుకంటే తిరుపతి వెళ్ళినప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ప్రతిసారి మనం తిరుపతి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళలేం కదా, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇయర్లీ 1 or 2 వెళ్ళగలుగుతాం. సో వెళ్ళినప్పుడు మీరేంటంటే అవన్నీ చూపిస్తే సో మీకు మంచిగా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో అందుకని చెప్పేసి ఇది ఒక జస్ట్ చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసం. సో తర్వాత ఇంకా మీకు కాణిపాకం వెళ్ళాలంటే కాణిపాకం వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలంటే అరుణాచలం వెళ్ళొచ్చు. సో ఇంకా అవన్నీ మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, బేస్డ్ ఆన్ యువర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెయిన్ టికెట్స్ కోసమే నన్ను ఈ వీడియో చేయమన్నారు. సో క్లారిటీగా అది చెప్పాను కదా, అలిపిరి మెట్ల దగ్గర అయితే ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, అలిపిరి మెట్ల దగ్గర అయితే ఆపోజిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే బస్ స్టాప్ అనుకోండి, నాకు ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో అలా అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైం అయితే గుర్తుంది కదా, 3 to 4 మధ్యలో మీరు క్యూలో ఉంటే మాత్రమే మీకు టికెట్ దొరుకుతుంది. ఎందుకంటే పర్ డే ఓన్లీ 5,000 టికెట్స్ మాత్రమే ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, పర్ డే 5,000 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఏదర్ మీరు అలిపిరి నుండి వెళ్ళినా 5,000 టికెట్స్ ఇస్తారు, లేదా శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళినా 5,000 టికెట్సే ఇస్తారు. దీన్ని బట్టి మీ డేట్ ఆఫ్ జర్నీ అనేది లేదా మీ ప్లానింగ్ అనేది ప్లాన్ చేసుకో. సో ఇంకొక విషయం మీకు చెప్పాలి అనుకుంది ఏంటి అంటే నాకు బడ్జెట్ ఎంత అయింది అంటే, సో బడ్జెట్ వచ్చేసి టోటల్గా నేను ఒక 3,000 సింగిల్గా వెళ్ళాను కాబట్టి 3,000 తీసుకొని వెళ్ళాను. సో ఈ 3,000లో మీకు మర్చిపోయి చెప్పడం అసలు పాయింట్, మీరు తిరుమలలో ఆటో వాళ్ళని నమ్మవద్దు. ఎందుకంటే జస్ట్ ఒక 1/2 kilometer కూడా ఉండదు, 50 rupees పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. సో దానికంటే బెటర్ ఆప్షన్ యూజ్ ఓలా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 members ఉన్నారు, 4 membersకి 200 ఇవ్వడం కంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి తిరుపతిలో. మీకు జస్ట్ 50 to 60 rupees లోపలే మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతారు. ఇదొక్కటే నేను చెప్పాలనుకున్నా. సో తప్పకుండా అయితే మర్చిపోకుండా ఓలా, ర్యాపిడో, ఊబర్ అయితే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు తీసుకెళ్ళిన బడ్జెట్లో మీరు సేఫ్గా ఇంటికి మళ్ళీ రిటర్న్ అవ్వాలి అంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నాకైతే 3,000 rupees అయింది. లాకర్స్ కానీ, లాకర్ వచ్చేసి ఫ్రీయే, లాకర్కి డబ్బులు ఏం లేవు. సో నా జర్నీ కానీ, నా ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, సో వాట్ ఎవర్ అవన్నీ కలిపి 3,000 rupees అయింది. ఇంతసేపు మన వీడియోని ఇక్కడ దాకా చూశారు అంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా, అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు, బట్ చేస్తున్నా. అది త్వరలోనే అనౌన్స్ అయితే చేస్తా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాబాయ్.